సాంసరావు గారు మళ్ళీ వస్తున్నారు మీ దగ్గరికి. మనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి మధుసూదన్ రెడ్డి గారు. నమస్తే సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు ఇష్టానుసారంగా చాలామంది మాట్లాడారు, సవాళ్ళు విసిరారు. సో దమ్ముంటే మా నియోజకవర్గం వచ్చి పోటీ చేయమని చెప్పేసి లోకేష్ గారికి, చంద్రబాబు గారికి, కొడాల నాని గారు లాంటి వాళ్ళు, వల్లభనేని వంశీ గారు లాంటి వాళ్ళు చాలామంది వైసీపీ నేతలు సవాళ్ళు విసిరారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు, వాళ్ళ నియోజకవర్గంలోనే తిరగలేని పరిస్థితి. ఇప్పుడు వల్లభనేని వంశీ గారి మీద నిన్న మాచవరం పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది మళ్ళీ. సో ఆ కేసు నేపథ్యంలో ఆయన మీద అరెస్ట్ కూడా జరుగుతుందనేటువంటి ప్రచారం కూడా ఊపందుకుంది. మరికొన్ని కేసులు కూడా ఆయన మీద నమోదు కాబోతున్నాయి మళ్ళీ. సో ఎలా చూస్తారు ఈ ఎపిసోడ్ని? సార్ బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు 99 టీవీ యాజమాన్యానికి, వీక్షిస్తున్నటువంటి ప్రజలకి, ప్యానల్లో ఉన్నటువంటి పెద్దల పురుషోత్తమ రెడ్డి గారికి, చుందూరు సాంబశివరావు గారికి, సోదరులు సాహిబ్ గారికి శుభ సాయంత్రం. సార్ ఈరోజు మన వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ విషయం అనేటువంటిది అది పెద్ద చర్చించాల్సిన విషయం కూడా కాదు సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వల్లభనేని వంశీ గారి మీద ఎటువంటి కోపంలో రౌద్ర రూపంలో ఉన్నటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. దేనికి ఉన్నారు సార్? ఇప్పుడు అది సవాలక్ష కారణాలు. వాడు ఎమ్మెల్యేగా ఉంటూ వైఎస్ఆర్సీపీలోకి వచ్చాడన్నటువంటి ఒక ఉద్దేశం, ఆయన పర్సనల్గా ఏదో కామెంట్లు చేశారనేటువంటి ఉద్దేశం, ఆ ఉద్దేశాలు ఏదో వేరేదైనా కావచ్చు. కానీ ఏ విధమైన కక్ష సాధింపులో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మీరు అన్నారు కదా వాళ్ళ ఎమ్మెల్యేగా ఉంటూ వైసీపీలోకి వచ్చాడని. వైసీపీలోకి వచ్చాడు అనుకుంటున్నాడు ఆయన, అంతే. వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ ఒకటే సార్. చంద్రబాబు నాయుడు గారు మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయతని, విలువల్ని తొక్కడు. చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు కూడా 23 మంది ఎమ్మెల్యేలను తీసుకొని కాన్స్టిట్యూషన్కి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా నలుగురు మనుషులకి, నలుగురు ఎమ్మెల్యేలకి మంత్రి పదవులు ఇచ్చాడు. ఇది ఎంత దౌర్భాగ్యమైనటువంటి విషయం రాజకీయాల్లో, ఈ యొక్క కాన్స్టిట్యూషన్లో అనేటువంటిది ప్రపంచం మొత్తం కూడా ఆలోచించాల్సిన విషయం. మా ఎమ్మెల్యేలని, వైసీపీ ఎమ్మెల్యేలని 23 మందిని కొనుక్కొని, గొర్రెల్లో సంతలో గొర్రెలను కొనుక్కొని నలుగురు మనుషులకి, నలుగురు ఎమ్మెల్యేలకి ఈ మంత్రి పదవులు కట్టబెట్టాడు. ఇప్పుడు ఆ పనిచేసేటువంటి మంత్రి ఏ ఎమ్మెల్యే అంటే వైసీపీ ఎమ్మెల్యే. ఈ దారుణం ఇప్పటికీ భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా జరగనటువంటి విషయం, ఇంకా జరగకపోదు కూడా. ఇటువంటి విషయాన్ని మేము వల్లభనేని వంశీ గారు మాకు నేను పార్టీలోకి వచ్చేస్తానంటే మా జగన్మోహన్ గారు యాక్సెప్ట్ చేయలే. నువ్వు రిజైన్ చేసిరా, అప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తానంటే రిజైన్ చేయలేదు. ఆయన్ని సపరేట్గా కూర్చొని కానీ మా ఎమ్మెల్యేని ఎప్పుడు కూడా జగన్మోహన్ గారు చెప్పలేదు. ఇది మా నాయకుడికి ఉండేటువంటిది విలువలు, విశ్వసనీయత. ఇప్పుడు నేను డైరెక్ట్గా వల్లభనేని వంశీ గారికి వస్తే, వల్లభనేని వంశీ గారిని ఇంచుమించుగా 100 రోజులు జైల్లో పెట్టారు. ఈ 100 రోజులు జైల్లో పెట్టినటువంటి కేసు ఏంది? పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆ నియోజకవర్గంలో పట్టాల పంపిణీ కార్యక్రమంలో జైల్లో పెట్టాడు. పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే యొక్క పాత్ర ఏంటి? ఎమ్మెల్యే ఏమైనా సైన్ చేసి పట్టా ఇష్యూ చేస్తాడా? ఎమ్మెల్యే యొక్క పాత్ర ఏంటి? ఒక ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ ఆ నియోజకవర్గానికి వస్తే పబ్లిక్ అనేటువంటి ప్రజలకి రిప్రజెంటేటివ్ ఎమ్మెల్యే కాబట్టి ఆ నియోజకవర్గం ఆయన పోతాడు, పట్టాల ఇష్యూ కార్యక్రమాల్లో పాల్గొంటాడు. నిర్ణయాలు కూడా ఉంటాయి కదా, నిర్ణయాలన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో చెప్పచ్చు. ఆర్డీఓకి చెప్పచ్చు, కలెక్టర్కి చెప్పచ్చు, లేకుంటే ఇంకొకరు చెప్పచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీకి కూడా ఎమ్మెల్యే చెప్పచ్చు. ఆ రోజు వల్లభనేని వంశీ గారు మా ఎమ్మెల్యే కాదు, మీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు, తెలుగుదేశం ప్రభుత్వమే ఉంది, మీ హోమ్ మినిస్టరే ఉన్నాడు, మీ రెవెన్యూ మినిస్టరే ఉన్నాడు. ఆ రోజు మీరే చంద్రబాబు నాయుడు గారు మీరే ముఖ్యమంత్రి. ఎమ్మెల్యే తప్పు చేశాడని చెప్పి నేను చెప్తున్నాను, నువ్వు చెప్తున్నావు. ఓకే, ఎమ్మెల్యే తప్పు చేశాడు. ఎమ్మెల్యే తప్పు చేశాడు అన్నప్పుడు మీ రెవెన్యూ మినిస్టర్కి దాంట్లో సంబంధం ఉండదా? మా ప్రభుత్వంలో పట్టాలు కాదు, తెలుగుదేశం ప్రభుత్వంలో ఆయన ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు పట్టాలు ఇష్యూ చేసినటువంటి పట్టాల్లో మాత్రమే ఈ అవకతవకలు జరిగినాయనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి అభియోగం. సరే, ఇప్పుడు ఆ రోజు మీ రెవెన్యూ మినిస్టర్, మీరే సీఎం కదా, మీ సీఎంగా ఉండేటప్పుడు మీరు పట్టాలు ఎందుకు, మీ పాత్ర ఏంటి దాంట్లో? మీరు కూడా జైల్లోకి పోవాలి కదా. వల్లభనేని వంశీ గారు 100 రోజులు ఉంటే మీరు కనీసం 1-2 రోజులన్నా జైల్లో ఉండాలి కదా. మీ హోమ్ మినిస్టరో, మీ మినిస్టరో లేకుంటే 10 రోజులైనా జైల్లో ఉండాలి కదా. ఇది కక్షపూరితంగా లేనటువంటి ఒక కేసుని క్రియేట్ చేసి పెట్టున్నటువంటిది, కేసులు పెట్టున్నటువంటిది అందరికి తెలిసిన విషయమే. సార్, మీరు ఈ యొక్క విధి విధానాలను మీరు గమనిస్తే ఈరోజు పోలీసు వ్యవస్థ ఉంది సార్. పోలీసు వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా పోలీసులు ఉన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి పోలీసులే ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నారు. పోలీసులు అందరినీ మార్చేసి బీహార్ నుంచి ఒక బ్యాచ్ తెచ్చుకోవాలి, అదే పోలీసులు ఉన్నారు. అది జరగచ్చు, ఇటు అటు ఉండొచ్చు. ఏదైతే పోలీసులు ఉన్నారో అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో హయాంలో ఉన్నటువంటి పోలీసులు, అదే కాకి వ్యవస్థ ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నారు.
అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇదే పోలీసు వ్యవస్థకి ఏ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ సర్వేలో ఫస్ట్ ప్లేస్ ఇచ్చి ఎన్ని అవార్డులు ఎన్ని బహుమతులు ఇచ్చారో మనం అందరం కూడా చూడాలి. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో పోలీసు వ్యవస్థ ఎంత ధీరంగా దరిద్రంగా దిగజారిపోయిందో మన దేశంలోనే 36వ స్థానానికి వెళ్ళిపోయింది. నేను చెప్పట్లేదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక సర్వేల ప్రకారం నేనేమి కామెంట్ చేయట్లేదు ఈ విషయంలో. కేంద్ర సాక్షాత్తు వాళ్ళ కుటుంబ ప్రభుత్వంలో బీజేపీ అధిష్టానంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వమే సెంట్రల్ గవర్నమెంట్ ఒక నివేదిక తయారు చేసింది పోలీసు వ్యవస్థల పైన. ఏ రాష్ట్రాల్లో ఏమేమి ఉన్నాయి. మనకు భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు అన్ని కలిసి ఉండేది 36. ఆంధ్ర రాష్ట్రానికి 36వ స్థానం వచ్చిందంటే పోలీసు వ్యవస్థల యొక్క పనితీరు ఎంత దారుణంగా, ఎంత ఘోరంగా, ఎంత ప్రజా వ్యతిరేకంగా ఉన్నదో మనం అందరం కూడా గమనించాలి. ఇది చంద్రబాబు నాయుడు యొక్క పాలనకి తార్కాణం కదా, నిలువుటద్దం కదా, మనం చూడాల్సిన అవసరం లేదా? జగన్ గారి హయాంలో పోలీసు వ్యవస్థ బాగుందా? జగన్ గారి హయాంలో నేను చెప్పలేదు సార్. ఆ రోజు కూడా ఇదే మోడీ ఉన్నారు, ఇదే బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఆ రోజు జగన్ గారికి పోలీసు వ్యవస్థ మీద ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు. ఇండియాలో ఎన్ని రివార్డులు వచ్చాయి, ఎన్ని అవార్డులు వచ్చాయి ఒకసారి మీరే చూడండి. ఇన్ని రివార్డులు ఎందుకు ఇచ్చారు అంటే పోలీసు వ్యవస్థని కనీసం ఒక 50%, 70%, 80% నాయకులు అనేవాళ్ళు ఫ్రీగా వదలాలి. వాళ్ళ చట్టం చేసుకునే మాదిరిగా వదలాలి. ఈ రోజు చట్టం పని లోకేష్ చేస్తున్నాడు, రెడ్ బుక్ చేస్తుంది. రెడ్ బుక్ రాజ్యాంగం ఓన్లీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నాలు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది. అందుకని 36 ప్లేస్ వచ్చింది. అది నేను చెప్పింది కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కాదు, నాయకులు చెప్పింది కాదు. సాక్షాత్తు కేంద్రంలో నుంచి వచ్చినటువంటి సర్వే ప్రకారం 36వ స్థానం రావడం అనేటువంటిది మనం అందరం కూడా సిగ్గుతో, ఆంధ్రప్రదేశ్లో పుట్టినందుకు సిగ్గుతో తలంచుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. మరి ఇటువంటివన్నీ ఫెయిల్యూర్కి తార్కాణాలు కాదా? లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అనేటువంటిది ఎన్ని ప్రైవేట్ కేసులు పెట్టారు. మొన్నే ఒక సోషల్ యాక్టివిస్ట్ ని గంజాయి పెట్టి ఆయన పేరు ఏదో రెడ్డి సార్, మాలపాటి భాస్కర్ రెడ్డి, ఆయన మీద కూడా ఒక గంజాయి కేసు పెట్టారు. గంజాయి బాక్స్ ఆయన ఫేస్బుక్ ప్రొఫైల్ ఎప్పుడు చూసారు మీరు? చూసాను సార్. ఎంత ఫేస్బుక్ ప్రొఫైల్ ఉంటుంది సార్. నిజంగా అతను ఏం తప్పు చేశాడో దానికి కేసు పెట్టు. ఆయన మాట్లాడే భాష పెట్టు సార్, దానికే పెట్టండి. ఇప్పుడు అతను ఏం తప్పు చేశాడు అంటే మీరు భాష మాట్లాడితే గంజాయి కేసు పెడతారా? అలాంటివి పెట్టడం తప్పు. అయితే గంజాయి ఆయన వెహికల్లో పట్టుబడిందా? పట్టుబడిందా అంటున్నారు వీళ్ళు. గంజాయి ఆయన వెహికల్లో పట్టుబడిందా లేదా అనేది మనం చెప్పలేం కదా. ఎట్టి పరిస్థితుల్లో ఆయన గంజాయి అమ్మట్లేదు, గంజాయికి ఆయనకి సంబంధం లేదని సాక్షాత్తు హైకోర్టే పోలీసు వ్యవస్థకి ముటికేలేసింది. దీన్ని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసింది. మీరైతే మీ పోలీసులు సరిగా చేయరు, ఆంధ్ర పోలీసులు వేస్ట్, దీన్ని సిబిఐకి ఇవ్వండి చెప్పని ఒక చిన్న గంజాయి కేసుని సిబిఐకి ఇవ్వడం అనేటువంటి దారుణం. అది ఇది చంద్రబాబు నాయుడు గారికి తలవంపులు కదా, రాష్ట్ర ప్రజలకి తలవంపులు కదా. ఇప్పుడు నీకు ఆయన మాట్లాడిన మాటలు, ఆయన మాట్లాడిన భాషకి ఏ శిక్షలు వేయాలో, ఏ కేసులు పెట్టాలో, ఏ సెక్షన్లు పెట్టాలో ఐపీసీకి అన్నిటికీ ఉన్నాయి కదా సెక్షన్స్. ఆ సెక్షన్స్ పెట్టండి, ఆయన కార్నర్ చేయండి, ఆయన జైల్లో పెట్టండి, ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష చేయండి, ఎవరు ప్రశ్నించరు. కానీ లేని గంజాయి కేసులు మీరు ఏ విధంగా అక్రమంగా ఆపాదిస్తారు? ఈ పోలీస్ ఫెయిల్యూర్ కదా. ఇదే విధంగానే వల్లభనేని వంశీ మీద కూడా ఇంకా ఈ కేసే కాదు సార్, ఇంకా కూడా కేసులు పెడతారు. ఇంకా 3.5 సంవత్సరం మీకు క్లారిటీ ఉంది. ఇప్పుడు వల్లభనేని వంశీ గారిని మళ్ళీ లోపలేస్తారు, ఖచ్చితంగా వేస్తారు. ఖచ్చితంగా వేస్తారు. కొడాల నాని గారిని కూడా వేస్తారని క్లారిటీ. కొడాల నాని వేస్తారనేది కదా సార్. వల్లభనేని వంశీని మాత్రం ఖచ్చితంగా వేసేదానికి 100% స్కోప్ ఉంది. ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది, నేను చెప్పేది కాదు, చంద్రబాబు నాయుడికి మనసులో ఉండేటువంటి ఐడియా ఇది. కక్ష సాధింపులో వల్లభనేని వంశీ ఖచ్చితంగా మళ్ళా పోతాడు. ఓకే 1 by 1 మాట్లాడదాం. ఎస్పీ సాహెబ్ గారు వారితో మాట్లాడదాం. నమస్తే అండి సాహెబ్ గారు.